నేను అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు, ఆ సైకోగాడు అని మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకోగాడు అని మాట్లాడతారు. ఎవరు సార్ సైకో? ఎవరు సైకో? పబ్లిక్లోకి వచ్చే జనాలను కొట్టేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? ఎవరు పబ్లిక్లోకి వచ్చే జనాలను కొట్టేది? మీ గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి కాదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఒక్క రోజైనా మాట్లాడారా? లేదే. మరి మీరు ఎందుకు ఈ రకంగా వ్యక్తిగతంగా దోషులను పాల్పడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద సైకోగాడు అని మాట్లాడుతున్నారు. నీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్లులు చంద్రబాబు నాయుడు గారు ఆపైతే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న క్లియర్ చేశారు, అందుకని సైకో అంటారా? లేకపోతే నువ్వు బెల్లకొండ సురేష్ మీద కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు జైలు పంపించకుండా కాపాడాడు, అందుకు సైకోగాళ్ళు అవుతారు వాళ్ళ ఫ్యామిలీ? చేతిలో మైక్ ఉందని ఏదైనా పడితే అది మాట్లాడతారా? ఒక ఉన్న స్థాయి వ్యక్తులను పట్టుకొని మీ రకం వ్యక్తిగతంగా సైకోగాడు అది నేను మాట్లాడుతున్నారా? ఎవడు సైకోగాడో ఎవడు మెంటల్గాడో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. సినీ పెద్దల్ని గౌరవించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అవమానకరంగా మాట్లాడా? నిన్నగా మొన్నేగా రేవంత్ రెడ్డి మొత్తాన్ని పిలిచి ల్యాండ్లో కూర్చొని మాట్లాడాడు, కనీసం ఇంట్లో కూడా పిలవకుండా. చిరంజీవి గారి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి ఇంటికి పిలిచి భారతమ్మ గారు అన్న భోజనం పెట్టి మరి ఆహ్వానించారని చెప్పాడు చిరంజీవి గారు. సంస్కారం ఒకటి చెప్తే రాదండి. మీరు ఇన్ని మాటలన్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఒక మాట అనలా. ఇలా అవమానపడటానికైనా అసెంబ్లీకి రా అంటున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడటం చాదు కదా అసెంబ్లీలో. అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని లేవు ప్రజా సమస్యలు, వీటి మీద మాట్లాడండి. హిందూపురం నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్ళు నీకు ఏ సమస్యలు లేవా? వాళ్ళ సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీస్తారండి. 5 రోజులు పెట్టి సైకో అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని.